నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. ఇంగ్లాండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ లో రోహిత్ సేన అదరగొట్టింది. 4-1 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది. చివరిదైన 5వ టెస్ట్ లో భారత జట్టు ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ జట్టును చిత్తు చేసింది. రవిచంద్రన్ అశ్విన్ మరోసారి చెలరేగి ఇంగ్లీష్ బ్యాటర్లను బెంబేలెత్తించాడు. మరోసారి 5 వికెట్లు తీసి ప్రత్యర్థి జట్టును చావు దెబ్బతీశాడు. తన 100వ టెస్టును చిరస్మరణీయంగా ముగించాడు. చివరి టెస్టులో ఇంగ్లాండ్ బ్యాటర్లు పూర్తిగా వైఫల్యం చెందారు. తొలి ఇన్నింగ్స్ లో 218 పరుగులు చేసిన ఇంగ్లాండ్ జట్టు రెండో ఇన్నింగ్స్ లో ఆ మాత్రం పరుగులు కూడా చేయలేకపోయింది. కేవలం 195 పరుగులకే కుప్పకూలింది. ఘోర పరాజయం చవిచూసింది. ఇంగ్లాండ్ తరపు జో రూట్ ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. 84 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. దీంతో ఇంగ్లాండ్ జట్టు 195 పరుగులకే ఆల్అౌట్ అయింది. చివరి టెస్టు తొలి ఇన్నింగ్స్ లో 4 వికెట్లు తీసిన రవిచంద్రన్ అశ్విన్ రెండో ఇన్నింగ్స్ లో కూడా తన తడాకా చూపించాడు. ఏకంగా 5 వికెట్లు తీశాడు. జాక్ రాలీ, బెన్ డకెట్, ఓలీ పాప్, బెన్ స్టోక్స్, బెన్ ఫోక్స్ వికెట్లను పడగొట్టి ఆ జట్టుకు కోలుకోలేని దెబ్బ కొట్టాడు. రెండో ఇన్నింగ్స్ లో 5 వికెట్లు తీయడం ద్వారా రవిచంద్రన్ అశ్విన్ అరుదైన ఘనత సాధించాడు. ఎక్కువ సార్లు 5 వికెట్లు తీసిన ఇండియన్ బౌలర్ గా నిలిచాడు. ఈ క్రమంలో గతంలో అనిల్ కుంబ్లే పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేశాడు. తొలి టెస్టులో 28 పరుగుల తేడాతో భారత్ పై విజయం సాధించిన ఇంగ్లాండ్ అక్కడి నుంచి తడబడింది. తర్వాతి 4 టెస్టు మ్యాచ్లను ఓడిపోయింది. రోహిత్ సేన అద్భుత ఆట తీరుతో ఇంగ్లాండ్ జట్టుకు కళ్లం వేసింది. కోలుకోలేని దెబ్బతీసింది. ఇంగ్లాండ్ బౌలర్ జేమ్స్ కు మాత్రమే ఈ టెస్ట్ సిరీస్ చిరస్మరణీయంగా నిలిచింది. టెస్ట్ మ్యాచ్ లో 700 వికెట్లు పడగొట్టిన అరుదైన ఘనతను ఆండర్సన్ సొంతం చేసుకున్నాడు. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ హిట్ టీవీ. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు బాక్స్ డైరెక్ట్కి వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని